హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో బరువు తగ్గడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రెండు గింజలు అంటే ఇవి సబ్జా గింజలు, అలాగే చియా గింజలు. ఈ రెండింటిని బరువు తగ్గించడానికి చాలామంది వాడుతున్నారు. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది ఈరోజు చూద్దాం. బరువు తగ్గించడానికి ఈ రెండూ కూడా మంచి ఆహారాలు. రెండింటిలోనూ పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బరువును తగ్గించడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి రెండింటిలో ఉన్న పోషకాలు సహాయపడతాయి. చియా విత్తనాల విషయానికి వస్తే క్యాలరీలు తక్కువ ఉంటుంది, అలాగే గ్లూటెన్ ఉండదు. తినే సలాడ్స్లోనూ స్మూతీలోనూ చియా విత్తనాలను వేసుకోవచ్చు. ఇక చియా విత్తనాల్లో నీరు, కార్బోహైడ్రేట్స్, కొవ్వు సమృద్ధిగా ఉంటాయి. ఈ విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి కాబట్టి ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరానికి కలిగే డ్యామేజ్ నుంచి కాపాడతాయి. ప్రోటీన్స్ అలాగే కార్బోహైడ్రేట్స్, ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉన్నట్టు అనిపిస్తుంది. దీనిలో ఉన్న ప్రోటీన్ ఆకలిని తగ్గిస్తుంది కాబట్టి తీసుకునే ఆహారం క్వాంటిటీ తగ్గుతుంది. అలా బరువు తగ్గుతాం. ఇక సబ్జా గింజల విషయానికి వస్తే వీటిలో క్యాలరీలు, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, కొవ్వు ఆమ్లాలు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. చియా గింజల్లో లాగానే సబ్జా గింజల్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉండటం వలన ఆకలి తక్కువగా వేస్తుంది. దాంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. సబ్జా గింజలు నల్లగా ఉంటాయి. అదే చియా విత్తనాలు బూడిద, గోధుమ, తెలుపు మరియు నలుపు రంగు కలయికతో ఉంటాయి. చూసారుగా, చియా విత్తనాలు ఈ విధంగా ఉంటాయి. చియా విత్తనాలు సబ్జా గింజలతో పోలిస్తే కొంచెం పెద్దగా ఓవెల్ షేప్లో ఉంటాయి. సబ్జా గింజలు చిన్నగా, గుండ్రంగా, నల్లగా ఉంటాయి. ఈ గింజలను నీటిలో నానబెట్టి ఒక అరగంట లేదా 30 గంట తర్వాత చూస్తే అవి నీటిని పీల్చుకొని ఉబ్బుతాయి. సబ్జా గింజలు వెంటనే పీల్చుకుంటాయి నీటిని. వీటిని ఇంచుమించుగా అరగంట 30 గంట నానబెడితే సరిపోతుంది. ఇక వీటితో బరువు తగ్గడానికి ఏది బెటర్ అన్న విషయానికి వస్తే రెండింటిలోనూ పోషక విలువలు సమానంగానే ఉంటాయి. కాబట్టి మీకు వీలున్న దాన్ని బట్టి సబ్జా గింజలు, చియా విత్తనాలు రెండింటిలో ఏది లభ్యమైతే వాటిని యూజ్ చేసి బరువు తగ్గడానికి ఉపయోగించండి. ఈ గింజలు బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. వీడియో